నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. మా ఇంటికి ఇవాళ చుట్టం వచ్చిందండి. ఇదిగో ఈ పెద్ద కొంగనమాట. ఓహ్ మై గుడ్‌నెస్! ఎంత పెద్ద బర్డో ఇది. అసలు ఏంటిది దాని కింద? ఓహ్! ఓకే. వంకర తిరిగి ఉంది. ఓకే. దాని నెక్కు అలాగ వంకర తిరిగి ఉంది. అసలు ఏమాత్రం భయం లేకుండా మా బెంచ్ ఎక్కి చూస్తుంది అటు ఇటు. ఇంకేం చెప్పాలి దీనికి? దాని నీడ కూడా ఇక్కడ పడుతుంది నీళ్ళల్లో. మై గుడ్నెస్. What? ఓ మై గాడ్. Oh my god. అటు ఇటు చూస్తుంది చక్కగాని. మై గుడ్నెస్. బెంచ్ మీద కూర్చోలేక స్టాండింగ్. బెంచ్ నీకోసమా మేము వేసింది? చెప్పోసారి. ఆ బెంచ్ నీకోసమా? కొన్ని రోజులేమో పక్షులు వచ్చి కూర్చుంటాయి, కొన్నిసార్లు ఇవి వచ్చి కూర్చుంటాయి. మేము కూర్చోడానికే లేదు ఆ బెంచ్. మీకోసమే వేసినట్టున్నాడు మా ఆయన. Alexa, how do you identify a heron? I'm not quite sure how to help you with that. Alexa, how do you identify a crane? The crane is typically identified by its tall tower and long, extendable arm used for lifting and moving heavy objects. It often has a pivoting top and can be Alexa. stationary or How do you identify a crane bird? సరే, ఈ వచ్చిన చుట్టము దీని పేరేంటి, దీని ఊరేంటి కనుక్కుందామని చెప్పి అలెక్సాని అడగడం మొదలెట్టాం. ఎస్నెక్ ఉండే బర్డ్ హెరాన్ అంటండి. Ooh, it's a heron. ఇప్పుడు మళ్ళీ మామూలు చేసింది. ఇప్పుడు ఇంకోసారి స్ట్రైట్ చేయమా చూస్తా. దీని పేరు హెరాన్ అంటండి, బర్డ్ పేరు. ఇప్పుడే చాట్‌జీపీటీలో చూసాము. హెరాన్స్కే ఇలాగూ ఎస్ షేప్లో నెక్ ఉంటుందంట. మేము అది చదువుతుంటే దాని నెక్ ఇలా స్ట్రైట్ చేసింది ఇందాక. ఇది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చే సేమ్ స్పాట్లో నుంచొని చూస్తూ ఉంది. చాలాసేపు అలా ఉండేటప్పటికి సరే బయటికి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేద్దామని బయటకు వచ్చాను. అయినా సరే అదేమీ బెదరకుండా అదరకుండా అలాగే నుంచొని చూస్తూ ఉంది. ఆ కిందను కూడా చూసారా, చిన్న బాత్ ఒకటి, అది కూడా మా లాన్లోకి వచ్చింది. ఇక్కడ ఫ్లోరిడాలో ఇలాంటి వింత వింత పక్షులు చాలానే వస్తుంటాయండి. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క కొన్ని వెరైటీస్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మాకు కనిపిస్తూ ఉంటాయి మా బ్యాక్ యార్డ్లో. ఇన్ జనరల్ కూడా ఫ్లోరిడాలో చాలా బర్డ్స్ ఉంటాయండి. మేము ఉండేది టాంపా దగ్గరలో అపోలో బీచ్ అనే ఊరు. మా ఊర్లో ఒక బీచ్ ఉంది. అంటే మా ఊరు పేరే బీచ్, బీచ్లో మళ్ళీ బీచ్ ఉంది. కొన్నాళ్ళు ఎలా వస్తుంది చూడండి. ఆ బీచ్లో సీ యానిమల్స్ కొన్ని మనాటీస్ అనే పేరుతో ఉన్న యానిమల్స్ వచ్చి వింటర్ టైంలో కొన్నాళ్ళు ఉంటాయి అన్నమాట. సరే వాటిని చూస్తానికి చాలామంది జనాలు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ పెద్ద పార్కే అది. ఇది మాత్రం ఇవాళ మమ్మల్ని వదిలి వెళ్ళంటుందండి. నిన్ను వీడని చుట్టాన్ని నేనే అనుకున్నట్టుగా వచ్చి అలా స్టాండ్ లైన్లో నిలబడిపోయింది అంతే. ఇవాళ ఆల్మోస్ట్ ఒక గంట పైనుండి అక్కడే ఉందండి, అటు ఇటు చూస్తా.